This video is especially all about our nature. ఈ రోజు నాకు ఎంతో అతి ఇష్టమైన అలాగే రోజు రోజుకి సరికొత్తగా కనిపించే ఈ ప్రకృతిని ఇంకా దాని అందాలని చూపించబోతున్నాను ఈ వీడియోలో. అలాగే దీంతో పాటు ఈ అందమైన ప్రకృతి నేర్పించే జీవిత సత్యాలు కూడా మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇందులో ఇక్కడ కనిపించేదంతా నేను ఒక్కొక్క టైంలో ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క వెదర్ని అలాగే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రకృతిని నేను తీసి కలెక్ట్ చేసుకొని స్టోర్ చేసుకున్న ఫొటోస్ అండ్ వీడియోస్. దిస్ వీడియో ఇస్ సో స్పెషల్. ఇది నిజంగానే నాకు చాలా ప్రత్యేకమైంది. ఈ నేచర్ అనేది ఒక స్ట్రెస్ బస్టర్ అని చెప్పొచ్చు. ఎంతసేపు బిజీ మెకానికల్ లైఫ్ లైక్ ఏం తిందాం, ఏం చూస్ చేసుకుందాం, ఏం కొనుక్కుందాం, ఏం వండుకుందాం, ఏం చూద్దాం, ఏం చేద్దాం అనేది కాకుండా ఇలా ప్రకృతితో ఒక కనెక్షన్ని బిల్డ్ చేసుకోండి. ఐ రియలీ డూ అండర్స్టాండ్ దట్ అవన్నీ మనకి నీడెడ్ అని లైఫ్లో, ఈవెన్ ఇంక్లూడింగ్ మీ. కానీ ఈ మీన్ వైల్లో వీఆర్ ట్రూలీ మిస్సింగ్ అవుట్ వాట్స్ రియల్. అంటే ఇప్పుడు అవన్నీ ఫేక్ అని, అబద్ధాలని, కల్పితమని కాదు. అవి అవసరాలు, అవి ఇంపార్టెంటే, దాన్ని మనం స్కిప్ చేయలేము. వాట్ ఐ మీన్ ఈస్ మన లైఫ్లో ఇది కూడా ఇంపార్టెంట్ అని నేను చెప్పాలనుకుంటున్నాను అంతే. ఏంటి ప్రకృతి ఏం చేస్తాము అని అంటే, ఒక కాసేపు అలా నేచర్ వాక్కి వెళ్ళొచ్చు. మీకు అయ్యే విధంగానే ఒక మొక్కని ప్లాన్ చేసుకొని పెంచుకోవచ్చు, లేదా కాసేపు అలా ఒక గ్రీనరీ ఉన్న స్పేస్కి వెళ్ళి దాన్ని చూడొచ్చు, విచ్ ఈస్ రియలీ గుడ్ ఫర్ అవర్ ఐస్ టు. ఆకాశాన్ని చూడండి, పక్షుల్ని చూడండి, మొక్కల్ని, చెట్లని చూడండి, గాలిని ఆస్వాదించండి. ఇలా కొంచెం అలవాటు చేసుకోండి. అసలు ఆ బర్డ్ సౌండ్స్, చక్కగా వీచే గాలి శబ్దము ఎంత చక్కగా ఉంటుందో తెలుసా అసలు వినడానికి. ఒకసారి ట్రై చేయండి. ఈ నేచర్ మనకి నేర్పించే కొన్ని లైఫ్ లెసన్స్ మనం బాగా గమనించి అర్థం చేసుకుంటే మనకి బాగా అర్థమవుతుంది. ఈరోజు మన ప్రకృతి నుంచి మనం నేర్చుకోవాల్సినవి ఏంటో చూద్దాము. ఫస్ట్ మన తలపైన ఉండే ఆకాశాన్ని గురించి చూసి నేర్చుకుందాము. మన ఆకాశం చాలా విశాలమైంది, చాలా చక్కగా ఉంటుంది కదా. ఎంత అందంగా ఉంటుందో డిఫరెంట్ షేడ్స్లో. మార్నింగ్ ఒకలాగా, మధ్యాహ్నం ఒకలాగా, సాయంత్రం ఒకలాగా, రాత్రి ఒకలాగా, డిఫరెంట్ షేడ్స్తో నిండిపోయి చూపిస్తూ ఉంటుంది మనకి. ఇంకా ఆకాశంలో ఉండే సన్, మూన్, స్టార్స్, రెయిన్బో ఇవన్నీ బ్యూటిఫుల్గా ఉంటాయి. అది ఏ టైంలో అయినా సరే. వీటన్నిటిలో రెయిన్బోని చూస్తే మనం, ఈ రెయిన్బో డిఫరెంట్ కలర్స్లో ఉంది కాబట్టి ఇంత బ్యూటిఫుల్గా ఉంది. అదే ఒకటే కలర్లో ఉంటే అంత బ్యూటిఫుల్గా ఉంటుందా? ఖచ్చితంగా ఉండదు. అలాగే ఈ రెయిన్బోకి డిఫరెంట్ కలర్స్ ఉన్నట్టు మన లైఫ్లో కూడా బాధ, కష్టం, నష్టం, సంతోషం, వేదన, విజయం, ఇంకా ఇలాంటివి డిఫరెంట్ కలర్స్ అన్నమాట. అవన్నీ కూడా ఈ రెయిన్బో స్కైలో ఎంత బ్రైట్గా కనిపిస్తుందో అలా మన లైఫ్ని బ్రైట్గా చేయడానికి ఈ కలర్స్ అనేవి ఖచ్చితంగా ఇంపార్టెంటే. అందుకే దేవుడు వాటిని మన జీవితంలో పెట్టారు. ఎప్పుడూ సంతోషమే ఉంటే సంతోషం ఒక విలువ మనకి ఖచ్చితంగా తెలీదు, అది ఫ్యాక్ట్. అందుకే బాధ, దుఃఖం, ఏడుపు కూడా అప్పుడప్పుడు ఎంటర్ అవుతూ ఉంటాయి, దాని ఒక విలువని మనకి తెలియజేయడానికి. ఇకపోతే ఈ ఆకాశం ఎన్ని దాని మీద కనిపించినా, ఎన్ని దానిని మూసేసిన, లైక్ నల్లని మబ్బులు కప్పేసిన, వర్షం మూసేసిన, దాని ఐడెంటిటీని లూజ్ అవ్వదు. అంటే దాని విశాలతని అలాగే ఉంచుతుంది. అలాగే అన్నిటికీ పైనుండి దాని గొప్పతనాన్ని కూడా కోల్పోదు. అలాగే అది వివిధ విధములుగా కనిపించే దాన్ని బట్టి మనం కూడా చాలా నేర్చుకోవచ్చు. అలాగే మన జీవితంలో కూడా ఎన్నో పరిస్థితులు వస్తాయి. ముందు చెప్పిన ఇంద్రధనస్సుకులాగే బాధ అయినా, కష్టమైన, వ్యాధైనా, ఆనందమైన, ఏదైనా, ఎటువంటి పరిస్థితులైనా, ఎటువంటి స్థితిగతులు వచ్చినా ఆకాశం ఎలా అయితే దాని ఐడెంటిటీని కోల్పోలేదో మనం కూడా మనకున్న విశ్వాసాన్ని, మంచితనాన్ని కోల్పోకూడదు. పరిస్థితులు మారినా మన మంచితనము, మనం మంచి మనసు మారకూడదు. విశాలంగా, ప్రశాంతంగా ఉండాలి. అప్పుడే ఏ సమస్యనైనా ఎదుర్కోగలుగుతాం భయపడకుండా. ఇకపోతే మేఘాలు. ఈ తెల్లని మేఘాలు ఆకాశంలో నెమ్మదిగా ప్రయాణిస్తాయి కదా. కొన్నిసార్లు అవి నల్లగా మారి వర్షాన్ని కూడా తీసుకొస్తాయి. మరి చీకటి మేఘాలు వచ్చినప్పుడు మాత్రం సూర్యుడు మనకి కనిపించకపోవచ్చు.
కానీ సూర్యుడు అక్కడే ఉంటాడు. మేఘాలు తొలగిపోయిన వెంటనే అతని వెలుగు మళ్ళీ మనకి కనిపిస్తుంది. అలాగే మన జీవితంలో కూడా సమస్యలు మేఘాలు లాంటివి. అవి కొంతకాలం మాత్రమే ఉంటాయి, శాశ్వతమైతే కానే కావు. ఇంకా చెప్పాలంటే కష్టాలు కూడా మేఘాలు లాంటివి. అవి కూడా వస్తాయి, అలాగే వెళ్ళిపోతాయి. ఇప్పుడు సూర్యుడు ప్రతిరోజు సమయానికి వచ్చేస్తాడు కదా ఉదయించడానికి. ఎవరు రమ్మన్నా రావద్దన్నా, పొగిడినా పొగడకపోయినా తన పనిని మాత్రం ఆపడు. తన వెలుగుతో భూమికి జీవాన్ని ఇస్తాడు, మొక్కలు పెరగడానికి, పంటలు పండడానికి, ఇంకా మనం ఆరోగ్యంగా ఉండడానికి సూర్యకాంతిని ఇస్తుంటాడు. మరి మనమే సూర్యుడి నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం కూడా సూర్యుడిలా ఇతరుల జీవితాల్లో వెలుగుని పంచాలి. మంచి మాటలు, మంచి పనులు, కొంచెం ప్రేమ, కొంచెం సహాయము, ఇవే నిజంగా నిజమైన వెలుగు. ఈ జీవితం మనకి లోకంలో దేవుడిచ్చింది మన కోసం మాత్రమే కాదు, ఒక ఇంపాక్ట్ మన క్రియల ద్వారా క్రియేట్ చేయడానికి కూడా. కాబట్టి ప్రకాశించే జీవితం కలిగి ఉందాం. అంటే మన కోసం మాత్రమే కాదు, ఇతరులకు కూడా కొంచెం వెలుగునివ్వడం. ఇప్పుడు వర్షం లేకపోతే భూమి ఎండిపోతుంది. చెట్లు, మొక్కలు, జంతువులు, మనుషులు ఎవ్వరు కూడా జీవించలేరు. ఐ ఆల్సో అగ్రీ, కొన్నిసార్లు వర్షం వల్ల ఇబ్బందులు కూడా వస్తాయి, కానీ అదే వర్షం కొత్త జీవాన్ని కూడా ఇస్తుంది. కాబట్టి వర్షం మనకి నేర్పించేది ఏంటంటే, మన లైఫ్లో కూడా చాలా ప్రాబ్లమ్సే వస్తాయి. అవి కూడా ఈ వర్షం లాంటివి. అట్ ఫస్ట్ కానీ లేదా కొన్నిసార్లు కానీ అవి బాధగా అనిపిస్తాయి మనకి, కానీ తర్వాత మనమే మెల్లిమెల్లిగా గ్రహిస్తాం ఏంటంటే అవి మనల్ని మరింత బలంగా ఇంకా తెలివిగా మార్చడానికి వస్తాయని. ఎందుకంటే కొన్ని మన స్వయంకృత అపరాధాలు కూడా ఉంటాయి, అంటే మనం స్వంతంగా చేసుకునేవి. సో మనకి ఇలాంటి బాధలు, కష్టాలు వచ్చినప్పుడు ద నెక్స్ట్ టైం మనం కొంచెం అలర్ట్గా ఉండి వ్యవహరిస్తాం. కాబట్టి ప్రతి కష్టం మన జీవితంలో ఒక కొత్త మేలుకి అని మనం గ్రహించాలి. అంతేకాకుండా ఒక కొత్త ఆశకు ఒక విత్తనం లాంటివి. అంటే అందుకే కదా కష్టం వచ్చింది, దీన్ని ఎదుర్కోవాలి, ఏం చేయాలి, దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అని కొంచెం ఎన్లైటన్ అవుతాం కదా. అలానే ఇంకా ఇలాంటివి రాకుండా ఉండడానికి, వీటిని ఫేస్ చేయడానికి ఏ విధంగా ఏం చేద్దాము అని ఆలోచిస్తాం కదా, అని ఆశలు పెట్టుకుంటాం కదా, అలా అన్నమాట. ఇప్పుడు మొక్కలు, మనం ఈ ప్లాంట్స్ గ్రోత్ని చూస్తే ఒక చిన్న విత్తనం మట్టిలో పడుతుంది. ఫస్ట్ చీకట్లో ఉంటుంది, నెమ్మదిగా నీటిని తీసుకుంటుంది, తర్వాత చిన్నగా మొక్కగా బయటకు వస్తుంది. అది ఒక్క రోజులో అయితే పెద్ద చెట్టుగా మారలేదు. ప్రతిరోజు కొద్దిగా పెరుగుతుంది. అది ఎవరితోని పోటీ పడుతూ కంపేర్ చేసుకోదు. తన సమయం వచ్చినప్పుడు పూలు పూస్తుంది, ఫలాలను ఇస్తుంది, నీడను ఇస్తుంది. అలాగే మన లైఫ్లో కూడా కొన్నిసార్లు ఎదుగుదల అంటే గ్రోత్ అనేది నెమ్మదిగా ఉంటుంది. ఇక్కడే నిరాశ చెంది ఆగిపోతే ఏముండదు. కానీ ఓపికతో కష్టపడి ముందుకు సాగితే మాత్రం ఒకరోజు ఖచ్చితంగా విజయం నమోదవుతుంది. మళ్ళీ చెప్తున్నాను, మనదే అవుతుంది. కాబట్టి మొక్కల ద్వారా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ఓపికతో ఎదిగితే మాత్రం విజయం మన కోసం ఎప్పటికీ నిలిచి ఉంటుంది. హియర్ ఐ ఆల్సో వాంటెడ్ టు మెన్షన్ అ థింగ్. సక్సెస్ అనేది ఒక ఏజ్కి లేదా ఒక జెండర్కి లేదా ఒక కేటగిరీకి పరిమితం అయితే కాదు. ఎవ్రీవన్ విల్ గెట్ సక్సీడెడ్ ఇన్ దేర్ ఓన్ వే అట్ దేర్ ఓన్ రైట్ టైం. దాట్స్ వాట్ ఐ ట్రూలీ బిలీవ్. సో నెవర్ ఎవర్ కంపేర్ యువర్ సెల్ఫ్ టు అదర్స్. ఇకపోతే పువ్వులు అందరికీ సువాసన పంచుతాయి. ఓనర్స్ కోప్పడినట్టు పువ్వులు వాటిని కోసిన వారిపై అయితే అస్సలు కోప్పడవు. అంటే పువ్వుల చెట్లు ఉన్న ఓనర్స్ ఇంకా వాటి అందాన్ని బయటికి కనపరుస్తాయి. ఎవరైనా చూసినా చూడకపోయినా వికసిస్తూనే ఉంటాయి. అలాగే మంచితనం కూడా పువ్వుల సువాసన లాంటిది. అది ఎప్పటికీ వ్యాపిస్తూనే ఉంటుంది మనం వెదజల్లే కొలది. సో ట్రై టు స్ప్రెడ్ యువర్ గుడ్నెస్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఇకపోతే పక్షులు, ఇవి ప్రతి ఉదయం వాటి మధురమైన కిలకిల రావాలతో మన రోజును చాలా ఆనందంగా ప్రారంభించేలా చేస్తాయి. ఆకాశంలో స్వేచ్ఛగా ఎగురుతూ అసలు దేనికి ప్రపంచంలో అంత స్వేచ్ఛ లేదు అన్నట్టుగా తిరుగుతాయి. వాటి లైఫ్ స్పాన్ ఎంతో తక్కువైనా సరే ఎంతో ధైర్యంగా జీవితాన్ని ప్రారంభిస్తాయి. చిన్న గడ్డి పరుకలు, ఆకులు, కొమ్మలను ఒక్కొక్కటిగా ఎంతో పేషెన్స్తో సేకరించి చాలా అద్భుతమైన రీతిగా డిజైన్ చేసుకుంటే వాటి గూడును
ఆ నెస్ట్ని మనం చూస్తే ఒక ఆర్కిటెక్ట్ ఎలా అయితే డిజైన్ చేస్తారో అలా చాలా అద్భుతంగా డిజైన్ చేసుకుంటే, ఒకవేళ ఆ కట్టుకున్న గూడు గాలికి కానీ లేదా వర్షానికి దెబ్బతిన్నా సరే అవి నిరాశపడవు. మళ్ళీ కొత్త గూడు నిర్మిస్తే మళ్ళీ స్టార్ట్ చేసుకుంటాయి ఫ్రమ్ స్క్రాచ్. లేజీగా ఉండవు. వాటి ఫుడ్ని అవే సేకరించుకుంటాయి, స్టోర్ చేసుకుంటాయి, కష్టపడతాయి, శ్రమిస్తాయి, వాటి అవసరాలను తీర్చుకుంటాయి, వాటి పిల్లలకి కూడా ఎగరడం నేర్పిస్తాయి. ఎక్కువగా చూస్తే మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తాయి అవి. వీటిలాగే మనం కూడా ఎప్పుడూ మన ప్రయత్నాన్ని వదలకుండా కొనసాగించాలి. మనం మన పని చేసుకుంటూ కూడా సమయాన్ని చాలా విలువైనదిగా భావించి యూటిలైజ్ చేసుకోవాలి. పక్షులు స్వేచ్ఛకు ప్రతీక అయినా సరే ఆ స్వేచ్ఛను ఇతరులకు హాని కలిగించడానికి ఏమాత్రం ఉపయోగించవు. ప్రకృతితో సమతుల్యంగా జీవిస్తే మనం కూడా మన స్వేచ్ఛను బాధ్యతతో ఉపయోగించాలి. ఇలా ఆకాశంలో ఎత్తుగా ఎగిరే పక్షుల్లాగానే మన కళలు కూడా ఎత్తుగా ఉండాలి. ఎంత ఎత్తుకు ఎగిరినా అవి తిరిగి తమ గూట్లోకి ఎలా అయితే వస్తాయో అలాగే మనం కూడా ఎంత ఎదిగినా సరే ఒదిగి ఉండడం నేర్చుకోవాలి. ఇంకా మన కుటుంబాన్ని, మన రూట్స్ని ఎప్పటికీ మర్చిపోకూడదు. ఈ పక్షుల ద్వారా మనం ఇంకా నేర్చుకోవాల్సింది ఏంటంటే పక్షుల ధైర్యంగా కలలు కనాలి, కష్టపడి శ్రమించాలి, ఎన్ని అడ్డంకులు వచ్చినా మళ్ళీ మళ్ళీ లేచి ప్రయత్నించి ముందుకు సాగాలి. దేవుడిచ్చిన ప్రతి క్రొత్త రోజుని ఆనందంగా జీవించాలి. సో ఓవరాల్ సారాంశం ఏంటంటే ప్రకృతితో కొంచెం టైం స్పెండ్ చేయండి. ప్రకృతిని గమనించి అర్థం చేసుకోవడం వల్ల మనం ఇంకెన్ని తెలుసుకోగలుగుతాం, నేర్చుకోగలుగుతాము అనేది గమనించుకోండి. మరి ఇదంతటి ద్వారా ఆకాశం విశాలంగా ఆలోచించమని, మేఘాలు కష్టాలు శాశ్వతం కావని, సూర్యుడు ప్రతిరోజు క్రొత్తగా ప్రారంభం అవుతుందని, వర్షం కష్టాలను ఎదగనిస్తాయని, మొక్కలు ఓపికగా ఎదిగి ఒదిగి ఫలించమని, పువ్వులు ప్రేమను మంచితనాన్ని పంచమని, పక్షులు ధైర్యంగా కలలు కనమని, కష్టపడి శ్రమించమని, అడ్డంకులను ఎదుర్కోమని, ప్రయత్నించి సఫలత పొందుకోమని, ప్రతిరోజు ఆనందంగా జీవించమని చెప్తున్నాయి. Isn't it all beautiful? So, we only live once here, so please stay happy and stay healthy. ఇప్పటి వరకు ఈ వీడియోని ఇక్కడి వరకు వీక్షించినందుకు లేదా ఎంతో కొంత చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి రా అండ్ అన్ఫిల్టర్డ్ వీడియోస్ మీకు నచ్చితే ఇంకా కావాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఇంకో వీడియోలో కలుసుకుందాం. ఇట్లు మీ ట్వింకిల్ పై. యాజ్ యూజువల్గా ఇంకా కుకింగ్ వీడియోస్, నేచర్ వీడియోస్ నేను పోస్ట్ చేస్తాను. దాంతోపాటు కొన్ని అన్బాక్సింగ్ అండ్ కొన్ని జెన్యూన్ ప్రోడక్ట్స్ అఫోర్డబుల్ రేంజ్లో తీసుకున్నవి పోస్ట్ చేస్తూ ఉంటాను. జస్ట్ ఫెల్ట్ లైక్ చెప్పాలి అని. టాడా, బాయ్, టేక్ కేర్ ఎవ్రీవన్, సీ యూ.